కాస్టింగ్ కౌచ్ ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అని తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త అమ్మాయికి అవకాశాలు ఇవ్వాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అంటూ ఆ అమ్మాయి అందరికీ కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. Casting couch does exist. There's this very known casting director in South. ఇక ఈ కమిట్మెంట్స్ విషయంగా రీసెంట్ గానే మోహన్ లాల్ పేరు గట్టిగా వినిపించగా రీసెంట్ గా ఈ లిస్ట్ లో విజయ్ సేతుపతి పేరు కూడా బయటకు వచ్చింది. విజయ్ సేతుపతి అమ్మాయిలు తన కార్ వ్యాన్ లోకి వస్తే 2 లక్షలు, లాంగ్ డ్రైవ్ కి వస్తే 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేశాడని ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయితే నిజంగానే విజయ్ సేతుపతి అమ్మాయిలను కమిట్మెంట్ అడిగాడా? ఇతని వల్ల మోసపోయిన అమ్మాయిలు ఎవరు? ఈ విషయంగా విజయ్ సేతుపతి చెప్పిన సంచలన విషయాలేంటి? ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డ హీరోయిన్స్ ఎవరు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చెన్నైకి చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రమ్య మోహన్ హీరో విజయ్ సేతుపతిపై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళకి ఛాన్సులు ఇప్పిస్తానని ఆశ చూపించి తన క్యారవాన్ లోకి వస్తే 2 లక్షలు, లాంగ్ డ్రైవ్ కి వస్తే 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేశాడని, వారిలో తన ఫ్రెండ్ కూడా ఉందని చెప్పింది. విజయ్ సేతుపతి తన ఫ్రెండ్ కి డ్రగ్స్ అలవాటు చేసి తనని కొన్ని నెలల నుండి ఫిజికల్ గా వాడుకొని ఇప్పుడు తనని వదిలేయగా ఆమె మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేయగా అప్పుడు తన తల్లి చూసి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు ఆమె రిహాబ్ సెంటర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆమెకి ఇలా జరగడానికి విజయ్ సేతుపతి కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు వేసింది. దాంతో ఈ విషయం క్షణాల్లోని ఆన్లైన్ మొత్తం వైరల్ గా మారింది. అయితే పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికి రమ్య వాటిని డిలీట్ చేసేసింది. దాంతో పోస్ట్ లో నిజం లేదు కాబట్టి ఆమె డిలీట్ చేసిందని అందరూ కామెంట్స్ చేశారు. దాంతో రమ్య వాళ్ళకి సమాధానం ఇస్తూ తను పెట్టిన పోస్ట్ వైరల్ గా మారగా అవి పోలీసుల దాకా వెళ్తే తన ఫ్రెండ్ ఎవరు అనే విషయం బయటపడుతుందని, అది తనకి ఇష్టం లేక ఆ పోస్టులు డిలీట్ చేశానని, అంతేగాని విజయ్ సేతుపతి గురించి తను ఉన్నదే చెప్పానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ, నేను ఆ పోస్టు చూసి నవ్వుకున్నాను. నేను ఎలాంటి వాడినో నా వాళ్ళకి బాగా తెలుసు. కాకపోతే వాటి వల్ల కొంతమంది చాలా బాధపడ్డారని, ఆమె చెప్పిన మాటల్లో 1% కూడా నిజం లేదని, ఇప్పుడు ఆమెపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా ఇచ్చామని విజయ్ సేతుపతి చెప్పాడు. అయితే ఈ వ్యవహారం వల్ల ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ ఇష్యూ మరోసారి తెర మీదకు వచ్చింది. ఇక మాలవిక శ్రీనాథ్ అనే మలయాళీ అప్కమింగ్ హీరోయిన్ తన అమ్మ, చెల్లితో పాటు కొచ్చిలోనే ఉంటూ మధురం, సాటర్డే నైట్ అనే సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఒక సినిమాలో మంజు వారియర్ కి కూతురుగా కూడా నటించింది. అయితే ఒక మూవీ ఆడిషన్ కోసం ఆమె తన తల్లి, చెల్లితో కలిసి వెళ్ళగా ఆ మూవీ టీం ఆమెను మాత్రమే లోపలికి రమ్మని పిలిచి డోర్ లాక్ చేశారు. ఇక లోపల ఆ సినిమా డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ ఉండగా వాళ్ళు ఆమెను ఒక 10 నిమిషాల పాటు ఏం మాట్లాడకుండా అలా నిల్చొని ఉండమని చెప్పగా డైరెక్టర్ ఆమెను తాకరాని చోట తాకుతూ మా కండిషన్స్ కి నువ్వు ఓకే అంటే నువ్వు మా హీరోయిన్ అని చెప్పాడు. దాంతో ఆమె ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుండి పారిపోయింది. ఇక ఈ విషయం గురించి మాలవిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే అవకాశాల కోసం పడుకోవాల్సిందేనని, లేదంటే వాళ్ళని ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కూడా ఆడిషన్స్ కి పిలవరని చెప్పింది. ఇక హిందీ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న నటి సనా ఇరానీ సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేసినప్పుడు ఆమెను ఒక ఫేమస్ తెలుగు డైరెక్టర్ తన సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పగా సనా అతన్ని కలిసేందుకు అతనుంటున్న హోటల్ రూమ్ కి వెళ్ళింది. ఇక అక్కడికి వెళ్ళగానే సదరు డైరెక్టర్ ఆమెను చూసి, నువ్వు నా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతావని చెప్పి ఒక బిగినీని ఆమెకిచ్చి ఇది కట్టుకురా, నీ ఫిగర్ ఎలా ఉందో చూడాలని చెప్పి ఫోర్స్ చేశాడు. దాంతో ఆమె లోపలికెళ్లి ఆ బిగిని వేసుకుని బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత తనని ఎటూ కదలకుండా ఉండమని చెప్పి దాదాపు 10 నిమిషాల పాటు లైంగికంగా వేధించాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పి బాధపడింది. సినిమా ఇండస్ట్రీ అంటే కావాల్సినంత డబ్బుతో పాటు నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తాయి కాబట్టి చాలా మంది అమ్మాయిలు దీనిపైకి అట్రాక్ట్ అయ్యి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోతున్నారు. మలయాళం సినిమా ఇండస్ట్రీలో అయితే తల్లిదండ్రులే తమ కూతుర్లని హీరోయిన్ ని చేయాలని 17-18 ఏళ్ల వయసులోనే వాళ్ళని ఆయా సినిమా హీరోలు, ప్రొడ్యూసర్స్ దగ్గరికి పంపిస్తున్నారు. దాంతో ఆ అమ్మాయిలు వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. అందుకే ఆ ఇండస్ట్రీలో టీనేజర్స్ కే ఎక్కువ అవకాశాలు వస్తాయి. అలా ఆ మలయాళీ అమ్మాయిలు ఏం చేయడానికైనా రెడీ అంటూ కంఫర్ట్ గా ఉండడంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీ వారు ఈ మలయాళం హీరోయిన్స్ తో సినిమాలు తీయడానికి బాగా ఇష్టపడతారు. ఈ వ్యవహారం గురించి సీరియల్ ఆర్టిస్ట్ శిల్పా షిండే ఒక ఇంటర్వ్యూలో
లో మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఎవరు ఫోర్స్ చేయరు, అక్కడ అన్ని అందరి అంగీకారంతోనే జరుగుతాయి. అలా మనం వాళ్ళకి కావాల్సింది ఇస్తేనే అక్కడ మనకు కావాల్సింది దొరుకుతుంది. ఇందులో దౌర్జన్యం ఏమీ ఉండదు. అందువల్లే ఈ విషయంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వరు. కానీ పొరపాటున ఎవరైనా ఇచ్చారా ఇక అంతే, ఆ రోజుతో వాళ్ళ సినిమా కెరియర్ అయిపోయినట్లే అని ఆమె చెప్పింది. ఇక హేమ టీం నివేదికలో సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలు చేసే వాళ్ళు కూడా తమ రూల్స్ కి కంఫర్ట్ గా లేకపోతే వెంటనే వాళ్ళని తీసేసి తమకి ఎవరైతే కంఫర్ట్ గా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారని చెప్పారు. అలాగే హీరోయిన్ పక్కన ఉండే సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని, అప్పుడప్పుడు వాళ్ళు అమ్మాయిలని పొలిటీషియన్స్, ఫైనాన్షియర్స్ దగ్గరకు కూడా పంపేవారు. ఎవరైతే ఆ పని చేయను అని మొరాయిస్తారో ఆమెను, ఆమె ఫ్యామిలీని చంపేస్తామని కూడా బెదిరించేవారు. ఇక అక్కడికి ఒక కొత్త హీరోయిన్ వచ్చిందంటే ఆమెను డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్ అని అందరూ వాడుకొని ఆ అమ్మాయి వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటేనే ఆమెకి మరో సినిమా ఛాన్స్ ఇప్పిస్తారు. ఈ కారణం వల్లే మలయాళంలో చాలా మంది హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు తమకి పెళ్లైన కొంతకాలానికి తమ భర్తలు విడాకులు, ఆ తర్వాత మరో పెళ్లి, దాని తర్వాత మరో పెళ్లి అని సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇక ఈ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, సీరియల్ ఇండస్ట్రీలో కూడా ఉంది. హీరోయిన్ పాత్ర నుండి సైడ్ రోల్ చేసే ప్రతి ఆమె డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్స్ ఎప్పుడు వీడియో కాల్ చేసినా అటెండ్ చేయాలని, వాళ్ళు అడిగినప్పుడు తమ న్యూడ్ ఫోటోలని పంపాలని, పంపకపోతే నెక్స్ట్ మినిటే హీరోయిన్ మారిపోతుంది. ఈ కారణాల వల్లే మనకి ఎంతో ఇష్టమైన కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులు తమ భర్త, బిడ్డలతో పైకి బాగున్నట్లు కనిపించినా ఉన్నట్టుండి విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటారు. ఇవే కాదు, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కి అధికారిక పార్టీ సపోర్ట్ కావాలన్నా సరే హీరోయిన్స్ ని వాళ్ళ దగ్గరికి పంపిస్తారని, వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ హీరోయిన్స్ కెరియర్ నాశనం చేస్తారు. అందుకే చాలా మంది హీరోయిన్స్ ఆ పనికి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుని సైలెంట్ గా పని ముగించుకొని వెళ్ళిపోతారు. అయితే ఇంత జరుగుతున్నా తమకి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందేమో గానీ నేను మాత్రం ఫేస్ చేయలేదంటూ కొంతమంది హీరోయిన్స్ కబుర్లు చెప్తూ ఉంటారు. ఇక ఈ విషయంపై గతంలో శ్రీరెడ్డి, మాధవీలత, గాయత్రి గుప్తా, కస్తూరి, ఇలియానా, వరలక్ష్మి శరత్ కుమార్, సనా శెట్టి లాంటి ఎంతో మంది హీరోయిన్స్ బయటకు వచ్చి మాట్లాడగా ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్దలు ఆ హీరోయిన్స్ కి అవకాశాలే రాకుండా చేసేశారు. దాంతో ఇలియానా అడపాదడపా హిందీ సినిమాలు చేస్తూ ఫారెన్ లో సెటిల్ అవగా, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా రీసెంట్ గానే పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది. ఇలా ఎవరైనా సరే ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి బయట పెడితే ఇమీడియట్ గా ఇండస్ట్రీ నుండి వారికే తెలియకుండా దూరం అయిపోతారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.